హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పీతలతో కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసమైనా చేసి పెట్టాలి కదా. సో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ పీతలను తీసుకొని పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ పీతలతో కర్రీయే కాకుండా బిర్యానీ ఇంకా ఫ్రై కూడా చాలా బాగుంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే వీటితో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోనైతే వేసుకొని, వాటర్ అయితే వేయవసరం లేదు. ఆనియన్స్ని కచ్చా పచ్చాగా రుబ్బుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోని 2 లేదా 3 ఎర్రని టమాటీలను కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని 50 గ్రామ్స్ చింతపండుని తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసి మరి కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒక 4 టేబుల్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి 1 మినిట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 లేదా 3 రెమ్మల కరివేపాకును వేసుకొని మరోసారి కలుపుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, బిర్యానీ సామాల పొడి 1 స్పూన్ వేసుకొని, మీరు పొడి కాకపోయినా ధనియాలు, జీలకర్ర, ఆకు చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసి వేసుకున్నా పర్వాలేదు. సో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాల పాటు టమాటీలు పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 3 నిమిషాలు అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పీతలన్నింటినీ ఇలా వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. ఈ గ్రేవీ రైస్తోనే కాకుండా బటర్ నాన్, చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. తరువాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ మీకు ఎంత కావాలో అంతవరకు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.